న్యూస్. జైల్లో లొంగిపోయిన బోర్గిడ్డ అనిల్ ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకోనున్నారు. ఈ ఓపో పాస్టర్ ను బెదిరించిన ఘటనలో పట్టాభిపురం స్టేషన్ లో బోర్గిడ్డపై కేసు నమోదైంది. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో హాజరుపరచనున్నారు. కాసేపటి క్రితమే బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. మధ్యంతర బెయిల్ పొడిగింపు లేదని హైకోర్టు చెప్పడంతో మరో ఆప్షన్ లేక ఆయన జైలుకు వెళ్లిపోయారు. బోరుగడ్డ అనిల్ సరెండర్ అవ్వడానికి ముందు 2 రోజుల నుంచి పెద్ద డ్రామా నడిచింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో బోరుగడ్డ అనిల్ గత కొంతకాలంగా జైల్లో ఉన్నారు. అయితే తన తల్లికి ఆరోగ్యం బాలేదని కారణంతో ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మంగళవారంతో మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. దీంతో బెయిల్ పొడిగించాలని బోరుగడ్డ అనిల్ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు మాత్రం గడువు పొడిగించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసింది. తక్షణమే లొంగిపోవాలని ఆదేశించింది. అవసరమైతే చెన్నై నుంచి వచ్చి ఫ్లైట్లో లొంగిపోవాలని తెలిపింది. కానీ బోరుగడ్డ నిన్న సరెండర్ అవ్వకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అనిల్ ఎక్కడున్నాడు, పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానిపై చర్చ జరిగింది. అయితే ఈ టెన్షన్ కు బ్రేక్ ఇస్తూ బోరుగడ్డ జైల్లో లొంగిపోయాడు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు లైవ్ ద్వారా. శివశంకర్, చెప్పండి, ఇటు ఎట్టకేలకి బోరుగడ్డ అనిల్ అయితే లొంగిపోయాడు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడు? ఇటు కోర్టుకి హాజరుపరిచే అవకాశం ఉందనుకోవచ్చా శివ? ప్రశ్న చూసుకున్నట్లయితే బోరుగడ్డ అనిల్ నిన్న సాయంత్రమే రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవాల్సి ఉంది. అయితే 5 గంటల సమయం దాటినా కూడా ఒక 2 గంటలు వేచి చూసి కూడా జైలు పర్యవేక్షణాధికారి ఎవరైతే రాహుల్ ఉన్నారో రాహుల్ పూర్తిగా హైకోర్టుకి ఒక లేఖను కూడా నిన్న రాసిన పరిస్థితి చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే తన మధ్యంతర బెయిల్ ని పొడిగించాలంటూ కూడా అనిల్ కూడా పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు మాత్రం ససేమిరా బెయిల్ పొడిగించే అవకాశం లేదు, మీరు అవసరమైతే ఫ్లైట్ కి వచ్చి అయినా సరే ఇన్ టైంలో మీరు హాజరు కావాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా నిన్న సాయంత్రం రాకపోవడంతో అనిల్ ఎక్కడ ఉన్నాడని ఎంక్వైరీ మొదలుపెట్టారు. అనిల్కి 25,000 రూపాయల పూచీకత్తులు ఇచ్చిన ఇద్దరు వ్యక్తుల డీటెయిల్స్ ని కూడా జైలు పర్యవేక్షణ అధికారి అయితే పోలీసులకు సబ్మిట్ చేసిన పరిస్థితి రాత్రంతా చూసాం. అయితే ఉదయం 5:36 బోరుగడ్డ అనిల్ సెంట్రల్ జైలుకి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా జైలు అధికారి కాసేపట్లో వెల్లడించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అనిల్ పై ఎవరైతే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే మధ్యంతర బెయిల్కి సంబంధించిన అఫిడవిట్లు సబ్మిట్ చేశారో తన మదర్కి ఒంట్లో హెల్త్ బాగాలేదని చెప్పి ఆ హెల్త్ బాగాలేని సర్టిఫికెట్లు అన్ని కూడా ఫేక్ అంటూ కూడా సోషల్ మీడియా వేదిక అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా దీనిపై ఒక ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అసలు అనిల్ తల్లి పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా పూర్తి సమగ్ర విచారణ జరపాలంటూ కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పోలీసులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, సెంట్రల్ జైలు అధికారి ఎప్పుడు అనిల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వెల్లడిస్తారని మాత్రం మరికొంత సమయం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రశ్న శివశంకర్, అలాగే చూసుకుంటే ప్రస్తుతం అయితే బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం జైలు వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆయన్ని ఎన్ని గంటలకి ఇటు గుంటూరు కోర్టుకు హాజరుపరిచే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా 10 గంటలు దాటిన తర్వాత ఏదైతే పీటీ వారెంట్ని సెంట్రల్ జైలుకి సబ్మిట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అనంతరం కూడా మొత్తం ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని, అంటే భోజనం తర్వాత బయటికి పంపిస్తారు కాబట్టి 12 గంటల సమయం దాటిన తర్వాత అనిల్ని గుంటూరు కోర్టుకి హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ శివశంకర్.